తెలంగాణ సమాజంలో మెల్లగా మెల్లగా ఆ ఆలోచనను తీసుకొని పోతున్నాడు. గురుకులాల వల్ల మానవ సంబంధాలు దెబ్బతింటాయని ఒకవైపు, ఇంకొక వైపు గురుకులాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం. అక్కడ ఆహారం చక్కగా పెట్టరు, భోజనం చక్కగా పెట్టరు, కలుషితాహారం తిని పిల్లలు చనిపోతుంటే పట్టించుకోరు, డాక్టర్లు ఉండరు, ఎవరు చక్కగా అక్కడ సహాయక సిబ్బంది ఉండరు, ఉన్న వాళ్ళకు జీతాలు ఇయ్యరు, జీతాలు ఆపేసారు. ఇప్పుడు ఇక పిడుగులాంటి వార్త, నిన్న రాత్రికి రాత్రి పార్ట్ టైం లెక్చరర్లను సిబ్బందిని సుమారు 2000 పైచీలకు మందిని తొలగించారు. దానివల్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు దెబ్బతింటాయి, మ్యూజిక్ కాలేజ్ దెబ్బతింటుంది, అదేవిధంగా 30కి పైగా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు దెబ్బతింటాయి, మహిళా కాలేజీలు దేశంలో ఎక్కడ లేవు. బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా కేసీఆర్ గారు ఈ వర్గాలకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అది, ఆ రోజు వారు అనౌన్స్ చేసిర్రు, అవి దెబ్బతింటాయి. సైనిక్ స్కూల్ దెబ్బతింటుంది, సైనిక్ కాలేజ్ దెబ్బతింటుంది. ఇట్లా మొత్తంగా తన చర్యల వల్ల, అంటే ఒక పద్మవ్యూహం లాంటి దాన్ని ఒకటి రచించి ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాల వ్యవస్థను నిర్వీర్యం చేసేటటువంటి, దాంట్లో డిగ్రీ గురుకుల కాలేజీల్లో ఈయన సీఎం పేషి ఆధ్వర్యంలో ఉండేటటువంటి కొంతమంది అధికారులతోని దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి పేపర్లలో ఇప్పటిదాకా చర్యలు లేవు. ఆ బదిలీల్లో పదోన్నతుల్లో అవినీతి జరిగిందంటే ఇప్పటిదాకా చర్యలు లేవు. ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడు, షాక్ అయిన దగ్గరనే ఉంటుంది. అంటే ఇవాళ అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యము ఇవన్నిటిని కలిపి గురుకులాల్ని దెబ్బకొట్టడం ద్వారా ఆ గురుకులాల్లో నుంచి పిల్లలు వెళ్ళిపోవాలి, అవన్నీ చెల్లాచెదురు కావాలి. మళ్ళా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి ఉన్నత చదువులకు కానీ మామూలు చదువులకు కానీ నోచుకొని దళిత కుటుంబాలు, బహుజన కుటుంబాలు, గిరిజన కుటుంబాలు ఎట్లుండేనో ఊళ్ళల్లో ఆ పరిస్థితులు తీసుకురావాలనే ఒక ఫ్యూడలిస్టు ఆలోచనతోని, ఒక నయా దేశ్ముఖ్ ఆలోచనతోని రేవంత్ రెడ్డి గురుకులాలను దెబ్బకొడుతున్నాడు. కాబట్టి ఇవాళ నేను తెలంగాణ సమాజంలో ఉండేటటువంటి అన్ని విద్యార్థి సంఘాలకు, ప్రగతిశీల భావాలు ఉన్న ప్రతి ఒక్కరికి, మేధావులకు, అన్ని పార్టీలకు చేతులు జోడించి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే మేము ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలం. దయచేసి అందరూ సహకరించండి, మాకు ఈ కుట్రను తిప్పికొడదాం. ఎందుకంటే లక్షలాది మంది పిల్లలు ఇవాళ మంచిగా మేలి ముత్యాల్లాగా వజ్రాల్లాగా తయారవుతుంటే చూసి ఆయన కళ్ళు మండుతున్నాయి. ఆయన కడుపులో దేవుతున్నట్టు అయింది రేవంత్ రెడ్డికి, తిప్పుతున్నట్టు అయింది రేవంత్ రెడ్డికి, పేగులు తిప్పుతున్నట్టు అవుతుంది. ఈ దళిత వర్గాల పిల్లలు, బీసీ వర్గాల పిల్లలు, గిరిజన వర్గాల పిల్లలు, వీళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కుడైంది, వీళ్ళు పైలట్లు అవుడైంది, వీళ్ళు విమానాలు నడుపుడైంది, వీళ్ళు షిప్పులు నడుపుడైంది, వీళ్ళు వర్జీనియా యూనివర్సిటీలో, వీళ్ళు హార్వర్డ్ యూనివర్సిటీలో, వీళ్ళు ఆక్స్ఫర్డ్లో, వీళ్ళు కేంబ్రిడ్జ్లో గీళ్ళు చదువుడైంది అనేటటువంటి ఆ పెత్తందారి పోకడ, ఆ ఫ్యూడలిస్ట్ ఆలోచనతోని రేవంత్ రెడ్డి ఈ గురుకులాలను దెబ్బకొట్టే కుట్ర చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగా ఒక కార్యక్రమం కాదు, ఆయన మల్టిపుల్ యాక్టివిటీస్, పార్ట్ టైం ఉద్యోగులను తొలగించడం, తర్వాత బోధనేతర సిబ్బందిని తొలగించడం, అక్కడ ఉండేటటువంటి వాళ్ళకు జీతాలు ఇవ్వకపోవడం, అక్కడ నాణ్యమైనటువంటి భోజనం పెట్టకపోవడం, అక్కడ సరైనటువంటి మెరుగైన సదుపాయాలు కల్పించకపోవడం, శానిటేషన్ కానీ అదేవిధంగా మెడికేషన్కి సంబంధించినటువంటి ఏవి కూడా అందుబాటులో లేకుండా చేయడం, అంటే తద్వారా పిల్లలు వెళ్ళిపోవడం, పేరెంట్స్ భయపడి వాళ్ళని తీసుకొని పోవడం, ఇట్లా అన్ని రకాలుగా మల్టిపుల్ యాంగిల్స్లో ఆయన ఈ గురుకులాల మీద కుట్ర చేస్తూ ఉన్నాడు. మొన్ననే క్షేత్రస్థాయిలో ప్రవీణ్ గారు, మా హరీష్ రావు గారు, మా సబితా ఇంద్రారెడ్డి గారు పాలమాకుల గురుకులం స్కూల్లో అక్కడ విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉంటే పోయొచ్చినారు, దేవరకొండకు పోయొచ్చినారు. అదేవిధంగా దీన్ని ఇక్కడితో ఆపం మేము, డెఫినెట్గా మా రుక్మాపూర్ కూడా పోతాం. మేము రుక్మాపూర్ సైనిక్ స్కూల్ విజిట్ చేస్తాం, రాష్ట్రంలో ఉండే ఇంకా కొన్ని గురుకులాలు విజిట్ చేస్తాం, ఎక్కడెక్కడ క్షేత్రస్థాయిలో వాటి పరిస్థితులు ఎట్లున్నాయో ఆ విద్యార్థులకు కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ నమ్మకాన్ని కల్పించే విధంగా బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా కార్యాచరణ తీసుకుంటుంది. ఇప్పుడు ఈ పార్ట్ టైం ఉద్యోగులను తొలగించిన దాని విషయంలో కూడా ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే డెఫినెట్గా పెద్దలు కేసీఆర్ గారి దృష్టికి తీసుకొని పోయి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దృష్టికి తీసుకొని పోయి దీని విషయంలో కూడా ఒక కార్యాచరణ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. ఈ వర్గాలకు డెఫినెట్గా మేము అండగా ఉంటాం. ఎవరు లేరని మీరు అనుకుంటున్నారు, దిక్కుమొక్కు లేని జనం, ఒక్కొక్కరు అగ్నికణం బిడ్డ రేవంత్ గుర్తుపెట్టుకో. డెఫినెట్గా నీ పాపం పండింది. ఎక్కడ ఏలు పెట్టొద్దో, ఎవరితోనూ గోక్కోవద్దో నువ్వు వాళ్ళతోనే పెట్టుకుంటున్నావు. నీ ఆలోచన అర్థమవుతుంది. కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తాను నువ్వు అన్నావు, ఇవాళ గురుకులాలు వెనుకబడ్డావు. లాస్ట్కు ఎంత దారుణం, ఎంత దుర్మార్గమైనది ఈయన పద్ధతి, ఈయన ప్రవర్తన. అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించాడు. ఆయన జీవితం అంతా అణగారిన వర్గాల కోసం,
తాడిత పీడిత జనం కోసం, మహిళల కోసం, కార్మిక కర్షక వర్గం కోసం, ఈ దేశం బాగుండడం కోసం ఆయన చివరి దాకా పోరాటం చేసి కష్టపడ్డాడు. అటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా ఆనాడు ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి కేసీఆర్ గారు ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున పెట్టిండు. అదేవిధంగా కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిండు. ఈయన ఎంత మూర్ఖుడంటే, ఎంత దుర్మార్గుడంటే, ఇప్పటిదాకా ఈయన ఆ 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోలే. కారణం ఏంది? కేసీఆర్ గారు పెట్టిరు కాబట్టి పోలే. మరి నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు పెట్టిరు కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోలే. మరి సచివాలయం కేసీఆరే కట్టిండు కదా, దానికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరే పెట్టిండు కదా, మరి బిడ్డ దాంట్లో ఎందుకు కూకుంటున్నావు? కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తా, కేసీఆర్ గుర్తులను దుడిచేస్తా అని అంటున్న నువ్వు కేసీఆర్ పెట్టిండు కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోతలేవు. మరి కేసీఆర్ కట్టిన సచివాలయంలో దానికి కేసీఆర్ ఆ పేరు పెట్టిండు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు. మరి దాంట్లో ఎందుకు కూర్చుంటున్నావు? అంటే ఒక మతి స్థిమితం లేని వ్యక్తిలాగా ఇవాళ, ఒక కుట్రపూరితమైనటువంటి వ్యక్తిలాగా ఇవాళ ఈ ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి దొనరగ పట్టము కట్టిన వెనక శుభముహూర్తాన లగ్నం చేసి దొనరగ పట్టము కట్టిన వెనకటి గుణమేలమాను వినరా సుమతి అన్నట్టుగానే ఉంది.